హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 113. అని ఐశ్వర్య కూతురి వైపు చూసింది. మమ్మీ, డాడీ కొనిస్తే నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి నేర్చుకుంటా కదా! ఎందుకు చెడగొట్టావు అని వశిష్ఠ గొడవ చేస్తూ ఉంటే, తప్పు బేబీ, మమ్మీతో అలా మాట్లాడకూడదు. మీ ఫ్రెండ్స్ ఏమైనా ఒలింపిక్స్‌లో సైకిల్ రైడింగ్‌లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు అనుకున్నావా? వాళ్ళు నీకు నేర్పించడానికి వాళ్ళకే సరిగ్గా సైకిల్ తొక్కడం రాదు. నువ్వు వాళ్ళ దగ్గర నేర్చుకుంటావా? అని విజ్జు అడిగేసరికి, ప్లీజ్ డాడీ, నాకు సైకిల్ కావాలి. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ అనగానే, అవును పాపం అమ్మాయి గారు మోస్ట్ వాంటెడ్ బిజినెస్ వుమెన్. ఈవిడ దగ్గర 3 అడుగుల సైకిల్ లేకపోతే ప్రెస్టేజ్ ఇష్యూ అని ఐశ్వర్య అనగానే విజ్జు నవ్వుతూ ఉంటే, నువ్వు నవ్వుతావేంటి డాడీ? నాకు సైకిల్ కావాలి అని గొడవ చేసింది. ఇక్కడ దొరికే సైకిల్స్ అన్నీ చీప్ మోడల్ తల్లి. తాతయ్య వాళ్ళు గుడికి వెళ్లారు కదా! వాళ్ళు వచ్చేటప్పుడు నీకోసం మంచి సైకిల్ తీసుకొస్తానని అన్నారు. వాళ్ళు తెచ్చాక అలాగే నీ ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకో అని విజ్జు చెప్పడంతో, అయితే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేయించు డాడీ అనగానే, అవి తీసుకురావడానికే తాతయ్య వాళ్ళు వెళ్లారు. తీసుకొచ్చేస్తారు అని విజ్జు చెప్పడంతో, నిజంగానా అని అడిగింది వశిష్ట. నిజం బేబీ, డాడీ మాటలు నమ్మవా నువ్వు అని అడిగేసరికి సరే అలాగే అని మూతి ముడుచుకోవడంతో, పాపని కిందకి దించేసరికి తను ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోవడంతో, నిజంగానే అత్తయ్య మావయ్య సైకిల్ తీసుకొస్తాన్నారా అనగానే, నీ మొహం, అలా చెబితే ఇప్పటికే ఆ గొడవ వదిలేస్తుంది. మమ్మీ డాడీ రావడానికి ఇంకొక 2 నెలలు పడుతుంది. ఈలోపు సైకిల్ గురించి మర్చిపోతుంది కదా అనగానే, నిజమే విజ్జు, మంచి ప్లాన్ వేశావు. అది సరే, గోల్డ్ చైన్, చిన్న గోల్డ్ ఉంగరాలు తీసుకురమ్మన్నాను తెచ్చావా అని అడగడంతో, ఎందుకు అని అడిగేసరికి ఐశ్వర్య కోపంగా చూడ్డంతో, సారీ మీ అన్నయ్య కూతురు బర్త్‌డే కదూ, మర్చిపోయాను అన్నాడు. మరీ చెప్పాక కూడా మర్చిపోయి ఎలా వచ్చావు విజ్జు? ఈ మధ్య నీకు రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది అని కోపంగా అంటూ ఉంటే, ఇప్పుడేమైందని అంత సీరియస్ అవుతున్నావు? హైదరాబాద్‌లో ఏమైనా గోల్డ్ షాప్స్‌కి కరువు పట్టిందని అనుకుంటున్నావా? వెళ్లి ఇప్పుడే తీసుకుందాం. లేదంటే దారిలో కూడా కొనొచ్చు అనగానే, ఐశ్వర్య కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోవడంతో విజ్జు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య, విజ్జు ఫ్రెష్ అయ్యి వచ్చి బర్త్‌డే పార్టీకి రెడీ అవుతుంటేనే ఈలోపు వశిష్ఠ కూడా వచ్చి, నన్ను కూడా రెడీ చేయి మమ్మీ అని అడగడంతో, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ పాపకి స్నానం చేపించి తనని కూడా బర్త్‌డే పార్టీకి రెడీ చేసింది ఐశ్వర్య. చిన్న పట్టు లంగా జాకెట్ వేసి, చిన్నగా ఉన్న పిలకని అల్లి, మెడలో గోల్డ్ చైన్, చేతికి గోల్డ్ ఉంగరాలు పెట్టేసి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఫంక్షన్‌లో డ్యాడీ దగ్గర లేదంటే నా దగ్గర ఉండాలి. లేదనుకో దొంగలు జ్యువెల్లరీ కొట్టేస్తారు అనగానే, దొంగలెందుకు బర్త్‌డే పార్టీకొస్తారు మమ్మీ అనగానే, కేక్ తినడానికొస్తారే అని వెటకారంగా చెప్పి, వచ్చే వాళ్ళలో మంచి వాళ్ళలాగా కనిపించి దొంగతనం చేస్తారు అని చెప్పింది విను అని చెప్పింది. సరే మమ్మీ అని చెప్పడంతో, ఇప్పుడిలాగే అంటావు. అక్కడికెళ్ళాక నా మాట గాల్లో వదిలేసి నీ పాటికి నువ్వు ఆడుకుంటావు. ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడుతూ కనిపించావనుకో, నీకు కేక్ కట్, చాక్లెట్ కట్, అలాగే సంగీత అత్త నీకోసం బిర్యానీ కూడా చేయిస్తానని చెప్పింది. అది కూడా కట్ అని చెప్పడంతో, మమ్మీ అని ఏడుపు మొహం వేసుకోవడంతో, అందుకే నేను చెప్పిన మాట విను అని చెప్పింది ఐశ్వర్య.
నా కూతుర్ని గ్రిప్‌లో ఏం పెట్టుకున్నావే అని విజ్జు రావడంతో, అవును తండ్రి కూతురు ఇద్దరూ నా మాట విన్నట్టే ఉంటారు. నా గ్రిప్‌లో ఉన్నట్టే ఉంటారు. కానీ మీకు నచ్చిందే చేస్తారు అని కోపంగా చెప్పింది. అమాయకులైన మా మీద ఇన్ని అబాండాలు వేస్తే పాపం తగులుతుంది తెలుసా అనగానే చేసిన ఓవర్ యాక్షన్ చాలు. వెళ్దాం పదండి. ఇంకా మన మధ్యలో గిఫ్ట్ కూడా తీసుకోవాలి అనగానే అందరూ కలిసి బయలుదేరారు. దారిలో ఉండగానే జానకి వీడియో కాల్ చేసి "వెళ్తున్నారా బర్త్‌డే పార్టీకి?" అని అడగడంతో "వెళ్తున్నాం అత్తయ్య. మీ అబ్బాయితో, మీ మనవరాలతో నా వల్ల కావడం లేదు. ఇద్దరూ నేను చెప్పిన మాట వినిపించుకోకుండా మొండి పట్టు పడుతున్నారు" అనగానే "ఆల్రెడీ చెప్పాను కదా! ఇద్దరిలో ఎవరు మాట వినకపోయినా వాత పెట్టమని" అంటూ జానకి చెప్పగానే దెబ్బకి తండ్రి కూతురు ఇద్దరూ షాకయ్యి స్క్రీన్ వైపు చూడగానే "ఏంటలా చూస్తున్నారు?" అనగానే "మమ్మీ, నీ కోడలి మీద కోపంగా ఉన్నప్పుడేమో తనని బద్ధ శత్రువులాగా చూసావు. ఇప్పుడేమో నీ కోడలు నువ్వు ఒక పార్టీ అయిపోయి నన్ను, నా కూతుర్ని వేరు చేసేస్తున్నారా?" అని విజ్జు అనగానే, మరి లేడీస్ టాలెంట్ అదే. ఎటు పార్టీ బావుంటే అటు మార్చేసి అక్కడ వాటర్‌లాగా ఇమిడిపోతారు అని రఘురాం చెప్పేసరికి రఘురాం వైపు కోపంగా చూసింది జానకి. వాళ్ళిద్దరిని నవ్వుతూ చూస్తూ, "సరే అత్తయ్య, మేం వెళ్తున్నాం. పడుకునే ముందు ఫోన్ చేస్తామని చెప్పడంతో జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే కేక్ పాపని ఎక్కువగా తిననివ్వకు. ఈ మధ్య కేక్ కూడా కల్తీ చేస్తున్నారంట" అనగానే "సరే అత్తయ్య" అంటూ ఫోన్ కట్ చేసి దారిలో సంగీత, సంజయ్ కూతురి కోసం గిఫ్ట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి, "వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. రావే కాస్త వంటలో సహాయం చేయని" ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు పిలవడంతో "అదేంటమ్మా క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వలేదా?" అనగానే "ఎక్కడా? మీ నాన్న ఆర్డర్ ఇద్దామంటే హోటల్ ఫుడ్ మంచిది కాదు. చిన్న పిల్లలొస్తారు కదా! ఇంట్లోనే చేయమని నా నెత్తి మీద పెట్టాడు. మొత్తం 20 మంది చిన్న పిల్లలు, 40 మంది పెద్దవాళ్ళొస్తున్నారు. వాళ్ళందరికీ నేనొక్కదాన్నే వంట ఏం చేస్తాను? అక్కడికి సంగీత హెల్ప్ చేసింది కానీ అందరూ వచ్చేస్తూ ఉంటారు కదా!" రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. అనగానే సరేనంటూ ఐశ్వర్య తల్లితో కలిసి వంటగదిలోకి వెళ్ళింది. ఇంతలో సంగీత కూడా వచ్చి, "అత్తయ్య ఇంకేమైనా మిగిలితే చెప్పండి. నేను చేస్తాను" అంటూ ఉంటేనే ఐశ్వర్య కనిపించడంతో "వచ్చేసారా?" అని ఐశ్వర్య, సంగీత ఇద్దరూ కౌగిలించుకొని ముగ్గురు కలిసి గబగబా వంట చేసి మళ్ళీ ఇంకొకసారి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి పిల్లలందరూ వచ్చి ఆడుకుంటున్నారు. "పింకీ నీ బర్త్‌డేలో చాక్లెట్స్ ఎక్కువ పర్సెంటేజ్ నాకే ఇవ్వాలి. నేను ఫ్రెండ్స్ కదా" అని వశిష్ఠ డీల్ మాట్లాడుతూ ఉండేసరికి విజ్జు వైపు కోపంగా చూసింది ఐశ్వర్య. "చూసావా అప్పుడే నా కూతురికి బిజినెస్ వుమెన్ లక్షణాలొచ్చాయి అనగానే, ఏంటి వేరే పిల్లలకి ఇవ్వాల్సిన చాక్లెట్స్‌లో ఎక్కువ శాతం నాకే ఇవ్వమని అడగడం బిజినెస్ వుమెన్ లక్షణమా?" అని అనగానే ఆఫ్‌కోర్స్ పార్ట్నర్‌షిప్ తీసుకుంటున్నప్పుడు ప్రాఫిట్‌లో ఎక్కువ పర్సెంటేజ్ నాకే ఇవ్వాలని అడుగుతాం కదా! ఇది కూడా అంతే అన్నాడు విజ్జు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.